ప్రకటించిన 10వ తరగతి ఫలితాల్లో కాకినాడ జిల్లా 82.204% ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 15వ స్థానం లభించిందని కాకినాడ జిల్లా విద్యాశాఖ అధికారి పిల్ల రమేష్ పేర్కొన్నారు. ఈ ఫలితాలు తనకు సంతృప్తినిచ్చాయని 10వ తరగతి ఉత్తీర్ణత విద్యార్థులకు ఉపాధ్యాయ బృందానికి రమేష్ కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం డిఏఓ తన ఛాంబర్లో విలేకరులతో సమావేశం నిర్వహించి 10వ తరగతి పరీక్షా ఫలితాలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. రాష్ట్రంలో కాకినాడ జిల్లా 15వ స్థానంలో దక్కడం కొంత బాధాకరమైన ఫలితాలు మాత్రం వచ్చాయని వారు తెలిపారు. ఈ పరీక్షలకు బాలురు 13,708, బాలికలు 13,660 మందితో మొత్తం 27,368 మంది హాజరయ్యారన్నారు. వారిలో బాలురు 10,000 మంది, 850 మంది, బాలికలు 11,658 మందితో మొత్తం 22,508 మంది ఉత్తీర్ణత సాధించినట్లు వారు తెలిపారు. బాలురులో 79.15, బాలికల్లో 85.34తో మొత్తం 82.24% ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించినట్లు వారు తెలిపారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు దిగులు పడ్డారని, వారికి మరో అవకాశం ఉందని, అందువల్ల పట్టుదలతో చదవాలని డిఈఓ సూచించారు. ఈ సమావేశంలో పరీక్ష నిర్వహణ సహాయ కమిషనర్ బి రాజశేఖర్, డిసిఈ బి కార్యదర్శి ఎం వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనకి 10వ తరగతి ఫలితాలు వెల్లడించడం జరిగింది. దీనిలో భాగంగా మనకి 2025 సంవత్సరం సంబంధించి జిల్లాలో 23,345 మంది పిల్లలు విద్యార్థులు ఈ సంవత్సరం ఎగ్జామ్స్ రాయగా 22,508 మంది పాస్ అయ్యారు. స్టేట్లో మనం 15th ప్లేస్లో ఉన్నాము. అదేవిధంగా ఈ 27,345 మందిలో 13,708 మంది బాయ్స్ రాశారు. దానిలో 10,850 పాస్ అయ్యారు. అదేవిధంగా 13,660 మంది గర్ల్స్ రాయగా దాంట్లో 11,658 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. దీనిలో మరి ఎక్కువగా గత సంవత్సరంలో మనం 83.06% వచ్చింది. ఈ సంవత్సరం ఒక 1% తగ్గింది. 82.24% వచ్చింది ఈ సంవత్సరం. మరి ఏ సబ్జెక్టులో ఎక్కడ ఫెయిల్ అయ్యారు ఎక్కువ మంది విద్యార్థులు దాన్ని విశ్లేషించుకొని దాన్ని రెక్టిఫై చేసుకునే చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా మరి ఏ స్కూల్లో ఏ మేనేజ్మెంట్ వైజ్ కూడా దాన్ని విశ్లేషించుకొని అందరూ కూడా తెలియజేస్తాము. తర్వాత మనకి ఫస్ట్ క్లాస్లో ఎక్కువ మంది పాస్ అయ్యారు. జిల్లాలో 17,000 మంది, 17,090 మంది విద్యార్థులు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. అదేవిధంగా 3,500 మంది విద్యార్థులు సెకండ్ క్లాస్లో పాస్ అయ్యారు. 1,842 మంది విద్యార్థులు తృతీయ శ్రేణిలో పాస్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ఏ సబ్జెక్టులో ఎక్కడ మరి విద్యార్థులు మిగతా దాదాపుగా ఒక 5,000 మంది నలువచ్చులు ఉంటారు. ఈ పిల్లలు ఎక్కడ ఏ సబ్జెక్టులో ఫెయిల్ అయ్యారు అనేది కూడా విశ్లేషించుకొని దానికి పిల్లలకి ఈ 1 month మళ్ళీ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ నెక్స్ట్ మంత్ 19 స్టార్ట్ అవబోతున్నాయి. ఆ 19వ తారీఖు నుంచి జరగబోయే సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్కి సంసిద్ధం చేయడానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకొని జిల్లాలో 100% నెక్స్ట్ సప్లిమెంటరీకి మొత్తం కంప్లీట్ అయ్యేదని చూసుకుంటాము. అదేవిధంగా ఎవరైనా విద్యార్థులు రీవెరిఫికేషన్ కానీ తర్వాత మార్క్స్ రీకౌంటింగ్ కానీ అప్లై చేసిన వాళ్ళకి రేపటి నుంచి 1st తారీఖు దాకా టైం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఫీజు వివరాలని ఏసీ గారి దగ్గర కనుక్కొని వారు అప్లై చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను మీ ద్వారా. ఓకే సార్. ఇంకా అది ఎనాలిసిస్ జరగలేదండి, అంటే డిస్ట్రిక్ట్ వైజ్ ఎనాలిసిస్ జరగాలి. దాంట్లో ఏ స్కూల్కి ఏ మేనేజ్మెంట్ వైజ్ ఏ విధంగా ఫలితాలు వచ్చినాయి, అట్లాగే 0% వచ్చినాయి అనేది నేను తర్వాత చెప్పగలను.